నమస్తే అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ ఏ విధంగా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా అనిపించింది? మీరు చెప్పాలి, మేము చెప్పడం కాదు. మీకు ఇప్పుడు మీ పత్రికాముఖంగా ఒక నాయకుడు ఇప్పుడు మీ పత్రికా వాళ్ళకి ఈరోజు భారీ బహిరంగ సభ సంధ్య ఫంక్షన్ హాల్లో పెడదాం అనుకున్నప్పటికీ ఈరోజు పెట్టనివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు కదా. సో దీనిపైన మీరేమంటారు? ఈరోజు ఏంటంటే తెలంగాణలో యువత మొత్తము జనసేన వైపు చూస్తుంది. సో ఎలాగైతే పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ జెన్జీ మొత్తము ఏ విధంగా వల్ల ఆ రోజు గవర్నమెంట్లు మారడం జరిగింది, ఆ విధంగా ఈరోజు జనసేనకి ఈరోజు తెలంగాణలో ఉన్న జెన్జీకి ఒక జనసేన మాత్రం ఒక ప్లాట్ఫామ్. కాబట్టి ఈ జెన్జీ అంతా యువత అంతా జనసేన వైపు మలుతారని, రేపు రాబోయే రోజులలో ఈ పార్టీలన్నీ కూలిపోయి రేపు ఆ ఇబ్బంది జరుగుతుందని ఆ భయంతో ఈరోజు జనసేన డెవలప్ కావద్దు. కాబట్టి మేము ఈరోజు పెట్టుకున్న మీటింగ్ ఏంటంటే ఈరోజు 1,00,000 సభ్యత్వాలు చేశాము. సో అందులో ఒక 2,000 మంది సభ్యత్వాలు చేసిన సాధకుల మీటింగ్ పెట్టుకుంటే కూడా అది కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో ఒక సింబాలిక్గా ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మా తెలంగాణ సంబంధించిన సాధకుల మీటింగ్ పెట్టుకున్నా అంటే కూడా దానికి కూడా ఈరోజు గవర్నమెంట్ ఇవ్వలేదు. సో కొందరు కాంగ్రెస్లో ఉన్న కొందరు నాయకులు, ప్రభుత్వంలో కొందరు నాయకులు ఉద్యమకారుల ముసుగులో కానీ మేధావుల ముసుగులో ఉండి వాళ్ళు ఒక స్వార్థం కోసమే ఈరోజు ఈ విధంగా జరిగింది. సరే ఏదైనా మేము చట్టం మీద మాకు ఒక గౌరవం ఉంది. మేము హైకోర్టుకి అప్రోచ్ అయినాం. సమయాభావం వల్ల వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వలేకపోయారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ వారి పైన ఆంధ్ర వారి పైన తెలంగాణ వారు కామెంట్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారి మీద కల్వకుంట్ల కవిత గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏపీలో సరైన రాజధానే లేదు, ఇక్కడ వచ్చి ఏమి వెళ్తారు, ఇక్కడ ఎలా జెండా పాడతారు అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? ఇగో ఆమె విఘ్నత వదిలేస్తున్నాము. ఆమె ఏ విధంగా ఆలోచిస్తుంది? ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడిన పార్టీ. అది తర్వాత కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు. అంటే రాజకీయంగా ఈరోజు ఎక్కడైనా దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా పార్టీ పెట్టవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అంతే తప్ప ఇక్కడే కావాలని చెప్పేసి అలా ఉండడం ఆమె రాజకీయ విఘ్నతకు, అంటే దీనివల్ల ఆమెకు ఎంత రాజకీయ పరిజ్ఞానం ఉందో తెలిసిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కనుక జనసేన పార్టీ కనుక నిలబడితే ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడే మా అధినాయకుడు చెప్పారు మీ సభాముఖంగా కూడా 2029లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. జనసేన పార్టీ పరంగా రేపు శాసనసభలో కానీ శాసన మండలిలో పార్లమెంట్లో కూడా తప్పకుండా మేము సభ్యులుగా ఉంటాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా మహానాడు ప్రోగ్రాంలో మనం చూసాము. ఎందుకని తెలంగాణ వారిపైన ఎక్కువ కామెంట్స్ చేయాల్సి వస్తుంది ఏపీ ప్రజలు కానివ్వండి, ఏపీ రాజకీయవేత్తలు కానివ్వండి? తెలంగాణ మీద ఎవరు చేస్తున్నారు? ఏం చేయట్లేదే. తెలంగాణ వర్డ్ డిక్షనరీలో లేదు అని చెప్పేసి ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది. తెలంగాణ సంబంధించిన వ్యక్తి, ఆయనకు తెలివి లేక ఓపెన్గా, ఎందుకంటే ఆయన అంత పెద్ద ఆయన కూడా ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆయనకు నాలెడ్జ్ లేక మాట్లాడింది. కాబట్టి దాన్ని మేము పరిగణలోకి తీసుకోము. అది ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం. పెద్ద ఆయన తప్పది, మాట్లాడడం కూడా తప్పది.